తెలంగాణ రాష్ట్ర ప్రజల లక్ష్యాలను ప్రభుత్వ ఆశయాలుగా మార్చుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చామన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన పర్యటించారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ అమలు చేశామని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. ప్రజల ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం వచ్చిందన్న ఆయన అధికారం చేపట్టిన నాటి నుంచి నాణ్యమైన కరెంటు అందిస్తున్నామని స్పష్టం చేశారు. రుణమాఫీ అంశంలో వెనుకడుగు వేయలేదని, పంటల బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. భట్టి విక్రమార్క మిత్రులారా, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం, ప్రజల కోసం నిత్యం ఆలోచన చేస్తూ ముందుకు పోతాం. ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పిన 2 లక్షల వరకు ఈ ప్రభుత్వం చేసి చూపించింది. 18,000 కోట్ల రూపాయలు కేవలం 15 రోజుల్లో. బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం 15 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం లేనే లేదు. అది కేవలం ఈనాడు మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది. మిత్రులారా, ఈనాడు హైదరాబాద్ లో అత్యంత ముఖ్యమైన